హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం. నిన్న మిగిలిపోయిన కొంచెం ఇడ్లీ అట్టుపిండి ఉందండి, దాంతో పునుగులు వేద్దాం అనుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కట్ చేసి వేసేసాను. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేద్దామండి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దాన్ని బాగా మనం చూపిస్తున్నాను కదా, అలాగా బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. ఈలోపు చట్నీ ప్రిపేర్ చేయడానికి పచ్చిమిరపకాయలు, పల్లీలు, అలాగే పుట్నాల పప్పు తీసుకున్నాను. ఇంకా వెల్లుల్లి, కొబ్బరి కూడా తీసుకొని ఈ ఉప్పు వేసుకొని కొంచెం ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీలో వేసేసుకొని అయితే కడాయిలో కొంచెం నూనె తీసుకొని, నేను నూనె కొద్దిగా వాడతానండి. అలాగే ప్లేట్లో కొంచెం టిష్యూ పేపర్ పెట్టుకున్నాను, నూనె ఎక్కువ ఉండడానికి. ఇప్పుడు మనం కొంచెం వేసుకొని చూసుకుందాం ఆయిల్ వేడెక్కిందో లేదో అని. ఇప్పుడు పునుగులు అయితే వేసేసుకుంటున్నానండి. అయితే అట్టుపిండి చాలా కొంచెమే ఉంది. నేను ఇప్పుడు ఈ పునుగులు సరిపోతాయా లేదా అని అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం. ఇలా నూనె బాగా కాగిన తర్వాత పునుగులు వేసేసుకుందాం. ఈ పునుగులు కొంచెం మనం ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినాక హై ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారిన తర్వాత వాటన్నిటిని తీసేసుకుందాం. అయితే ఏంటంటే ఈ పునుగులు అట్టుపిండి కొద్దిగా ఉండడంతో నేనేం చేశానంటే సరిపోవు కదా అని, అప్పటికప్పుడు ఏం చేయలేం కదా అని చెప్పి ఇంట్లో ఇలా రెడీమేడ్ చపాతీ ఉన్నాయండి, వాటిని తీసుకొని ఇలా పూరీలాగా వేసేసుకున్నాను. అప్పటికప్పుడు అయితే చేసుకోలేము కదా, ఇంకా ఏ టిఫిన్ చేసుకోలేము కదా అని చెప్పి ఇంట్లో ఉన్న రెడీమేడ్ చపాతీని నేను ఇలా వాడేసాను అనమాట. బాగా వచ్చినాయండి పూరీలు. అయితే ఆ పూరీలు కూడా 2 పూరీలు అయితే వేసేసుకున్నాను. ఆల్రెడీ మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం, పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే పూరీలు, పునుగులు కూడా వేసుకున్నాను. ఈరోజు టిఫిన్ ఇదే అనమాట.